కామవరపుకోట నుంచి చెప్పండి. కామవరపుకోట నుంచి మండా హరికృష్ణ నాగమణి దంపతులు పుష్కర స్థానానికి వచ్చాం. సరస్వతి నది పుష్కర స్థానానికి. ఇది త్రివేణి సంగం. గోదావరి, ప్రాణహిత, సరస్వతి. అది ప్రాణహిత, ఇది గోదావరి. ఈ అంతర్వాయంగా వచ్చేదే సరస్వతి. గోదావరి, ప్రాణహిత, సరస్వతి పుణ్యస్థానానికి వచ్చాం. పుష్కర స్థానం 12 సంవత్సరాలకు ఒకసారి పుష్కరాలు జరుగుతాయి. ఈ పుష్కర స్థానానికి వచ్చామన్నమాట. కామవరపుకోట నుంచి చక్కగా 400 కిలోమీటర్లు బైక్ మీద జర్నీ చేసి 400 కిలోమీటర్లు జర్నీ చేసి ఈవేళ ఉదయం 11 గంటలకు చేరుకున్నాం. ఇది మహాకాళేశ్వరం. మహాకాళేశ్వరం వచ్చి ఇద్దరం స్నానం చేస్తున్నాం. ఇది 12 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. ఇలాగా ఈ సరస్వతి నది పుష్కరాలు మానా అనే గ్రామంలో ఒక చోట జరుగుతాయి. తర్వాత ప్రయాగరాజ్లో ఒక చోట జరుగుతాయి. అక్కడ ప్రయాగరాజ్లోను గంగా, యమున, సరస్వతి. ఇక్కడ ప్రాణహిత, సరస్వతి, గోదావరి నది. ఈ పుష్కరాలు చక్కగా స్థానానికి వచ్చాం. శుభ్రంగా స్నానం చేసాం. బృహస్పతి చక్కగా పుష్కరుడితో కలిసి సరస్వతి నదిలో కలిసాడు కాబట్టి సరస్వతి నదికి పుష్కరాలు. ఇది 12 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. ఇటువంటి పుణ్యస్నానం చేస్తాం. మా ఒక్క దంపతులు అదృష్టంగా భావిస్తూ సెలవు తీసుకున్నాం. గోదావరి మాతకి జై, సరస్వతి మాతకి జై, ప్రాణహిత నదికి జై.